ట్రిగ్నామెట్రీ లెసన్లో ఈరోజు లాస్ట్ ఎక్సర్సైజ్ 8.4 చూద్దాం. 8.4 కంప్లీట్లీ బేస్డ్ అపాన్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ మీద బేసే ఉంటుంది. యాక్చువల్లీ ఈ చాప్టర్లో మీరు ఫస్ట్ ఎక్సర్సైజ్ 8.1లో ట్రయాంగిల్ మెథడ్ని బేస్ చేసి పైథాగరస్ థియరమ్ని యూజ్ చేసి ఒక సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇచ్చినట్టయితే అదర్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ని ఫైండ్ అవుట్ చేసుకుని దాని నుంచి మీకు కావాల్సిన ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని ఫైండ్ అవుట్ చేసుకున్నారు. ఈరోజు క్లాస్లో సేమ్ అదే ఫైండ్ అవుట్ చేయడం, బట్ ట్రయాంగిల్ మెథడ్ని యూజ్ చేసి కాకుండా ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ని యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. నా ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్లో మీకు 10th క్లాస్ నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే ఇంకా హయ్యర్ క్లాసెస్కి వెళ్ళిన తర్వాత కూడా 3 బేసిక్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ ఉంటాయి. ఆ 3 ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ ఏంటయ్యా అంటే, ఒకటి బిట్వీన్ సైన్ టీటా అండ్ కాస్ టీటా, ఈ ఇద్దరికి మధ్యలో ఒక ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ ఉంటుంది. రెండోది సీకెంట్ టీటా అండ్ టాన్ టీటా, వీళ్ళిద్దరికి మధ్యలో ఒక ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ. మూడోది కొసీకెంట్ టీటా అండ్ కాట్ టీటా, ఈ ఇద్దరికి మధ్యలో ఇంకో ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ. సో ఇలా మీకు బేసికల్లీ 3 ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ ఉంటాయి. అండ్ ఈ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ని యూజ్ చేసుకొని ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియోనైనా రిమైనింగ్ 5 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో దేంట్లోకైనా మీరు ఈజీలీ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ దట్ ఈస్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ వన్ secant square theta minus tan square theta is equal to 1. Third one cosecant square theta minus cot square theta is equal to 1. ఇలా మీకు sin cos కి మధ్యలో ఒక ఐడెంటిటీ, secant tan కి మధ్యలో ఒక ఐడెంటిటీ, cosecant cot కి మధ్యలో ఐడెంటిటీ 3 ఉంటాయి. నా ఇక్కడ పాయింట్ అబ్జర్వ్ చేయండి, సైన్కి కాస్కి మధ్యలో ఉన్న ఐడెంటిటీలో ప్లస్ వస్తుంది. సో మీరు ఇక్కడ సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ అని రాసుకున్న, కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ అని రాసుకున్న రిజల్ట్ 1 అవుతుంది. వేరాజ్ రిమైనింగ్ రెండిట్లో మాత్రం మీరు ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. సీకెంట్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ అయితేనే 1 ఉంటుంది. అదే మీరు టాన్ స్క్వేర్ మైనస్ సీకెంట్ స్క్వేర్ రాశారనుకోండి, దెన్ ద రిజల్ట్ వచ్చేటప్పటికి -1 అయిపోతుంది. సేమ్ యాజ్ కొసీకెంట్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ బదులు కాట్ స్క్వేర్ మైనస్ కొసీకెంట్ స్క్వేర్ అని రాశారంటే -1 వచ్చేస్తుంది. కాబట్టి వీటిల్లో సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. సీకెంట్కి టాన్కి మధ్యలో రాసేటప్పుడు సీకెంట్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ 1 అవుతుంది. కొసీకెంట్కి కాట్కి రాసేటప్పుడు కొసీకెంట్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ 1 అవుతుంది. దీన్నే కనుక మీరు రివర్స్లో రాస్తే కాట్ స్క్వేర్ మైనస్ కొసీకెంట్ స్క్వేర్ అయితే -1 తీసుకోవాలి, టాన్ స్క్వేర్ మైనస్ సీకెంట్ స్క్వేర్ అయితే -1 తీసుకోవాలి. వేరాజ్ ఇది మీకు ప్లస్సే కాబట్టి ఎటు రాసుకున్న ఐడెంటిటీలో మార్పేం ఉండదు, యూ విల్ గెట్ ద 1. నో ఈ 3 ఐడెంటిటీస్ అండ్ వీటి యొక్క కన్వర్షన్స్, ఒక్కొక్క దాని నుంచి మీరు 4 కన్వర్షన్స్ రాసుకోవచ్చు. వాటిని యూజ్ చేసి మీరు ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియోనైనా ఏ అదర్ ట్రిగ్నామెట్రిక్ రేషియో కింద అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు. దీనిలో ప్రాబ్లమ్స్ చూద్దాం. 8.4 ఎక్సర్సైజ్ చూసేటప్పుడు మీకు ఐడెంటిటీస్ని ఎలా యూజ్ చేయాలనే దాని కాన్సెప్ట్ మీద ఇంకా క్లారిటీ వస్తుంది. లెట్ us టేక్ ఫస్ట్ ప్రాబ్లం చూడండి. Now express the trigonometric ratios sin, secant, tan, ఈ మూడింటిని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్లోకి కన్వర్ట్ చేసి రాయమంటున్నాడు. సో కన్వర్షన్ చూద్దాం. లెట్ us టేక్ ఫస్ట్ తీసుకుందాం, దట్ ఈస్ సైన్ ఏ. సైన్ ఏని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్లోకి రాయాలి. నుంచి కాట్కి డైరెక్ట్లీ లేదు, వేరాజ్ దీని రెసిప్రోకల్ కొసీకెంట్ కింద కనుక మార్చుకున్నట్టయితే మీకు ఈజీలీ కన్వర్షన్ వస్తుంది. సైన్ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ కొసీకెంట్ ఏ, ఇది మనకు ఆల్రెడీ తెలుసు. అండ్ కొసీకెంట్ని కాట్లోకి కన్వర్ట్ చేయడానికి ఐడెంటిటీ ఉంది కాబట్టి నేను దీన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ కొసీకెంట్ స్క్వేర్ ఏ ఈజ్ నథింగ్ బట్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో ముందు సైన్ని రెసిప్రోకల్ ఆఫ్ కొసీకెంట్లోకి మార్చారు, కొసీకెంట్ నుంచి కాట్కి మీకు డైరెక్ట్లీ ఐడెంటిటీ ఉంది కాబట్టి సైన్ కాస్త కాట్లోకి కన్వర్ట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ చూడండి, దట్ ఈస్ సీకెంట్ ఏ. సీకెంట్ ఏ డైరెక్ట్లీ కాట్లోకి ఐడెంటిటీ లేదు, ముందు టాన్లోకి మార్చుకోవాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. నౌ
ట్యాన్ని కాట్లోకి కన్వర్ట్ చేయొచ్చు బికాస్ కాట్ అనేది ట్యాన్ యొక్క రెసిప్రోకల్ కాబట్టి 1+1/cot²a ఎల్సిఎం తీసి రాస్తే దిస్ విల్ బికమ్ cot²a +1 డివైడెడ్ బై cot²a. డినామినేటర్లో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే అది బయటకు వచ్చేస్తుంది. సో యువర్ రిజల్ట్ విల్ బి cot²a +1 డివైడెడ్ బై cot aని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇలా సీకెంట్ని కాట్లోకి కన్వర్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ వన్ ట్యాన్, ఇదైతే మీరు డైరెక్ట్లీ రాసేయచ్చు. ట్యాన్ ఏ ఈజ్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ cot a కాబట్టి డైరెక్ట్లీ మారిపోతుంది. దీనికి మీకు పెద్దగా ఐడెంటిటీస్ కూడా అవసరం లేదు. ఇలా మీకు ఇచ్చిన ప్రాబ్లంలో సైన్ని, సీకెంట్ని, ట్యాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్లోకి కన్వర్ట్ చేసుకున్నారు బేస్డ్ అపాన్ 3 ఐడెంటిటీస్. ఇక్కడ యూజ్ చేసిన ఐడెంటిటీ ఏంటి? cosec²a మైనస్ cot²a = 1 అనే ఐడెంటిటీని యూజ్ చేసి కన్వర్ట్ చేసుకున్నారు. దీంట్లో sec² మైనస్ tan² = 1 అనే ఐడెంటిటీని యూజ్ చేసుకున్నారు. ఇలా ఐడెంటిటీని యూజ్ చేసి ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియోనైనా ఏ అదర్ ట్రిగ్నామెట్రిక్ రేషియోలోకైనా ఈజీలీ కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. రైట్ ఆల్ అదర్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెన్ ఏ. సో 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో సీకెన్ ఏలోకి కన్వర్ట్ చేయాలి. సో సీకెన్ వదిలేస్తే మిగతావి మీకు 5 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఉంటాయి, వాటిల్ని కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ వన్ చూద్దాం, దట్ ఈజ్ సైన్ ఏ. ఈ సైన్ ఏని సీకెండ్లో కన్వర్ట్ చేయాలి. నేను దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్లోగా రాయాలంటే 1 - cos²a బికాస్ sin² + cos² 1 అనే ఐడెంటిటీ నుంచి నా కాస్ని సీకెండ్లోకి మార్చవచ్చు బికాస్ దాని యొక్క రెసిప్రోకల్ కాబట్టి 1 - 1/sec²a. ఎల్సిఎం తీసినట్టయితే √sec²a -1 డివైడెడ్ బై sec²a. సో ఓవరాల్గా ప్రాబ్లం మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెండ్లో కన్వర్ట్ చేసుకుంది. మీరు కావాలంటే ఇంకో స్టెప్ రాసుకోవచ్చు. ఇక్కడ √sec²a -1 డినామినేటర్లో √2 క్యాన్సిల్ అయిపోతే మీకు సీకెన్ ఏ మిగులుతుంది. సో ఇలా సైన్ని సీకెండ్లోకి కన్వర్ట్ చేశారు. సెకండ్ ట్రిగ్నామెట్రిక్ రేషియో దట్ ఈస్ కాస్ ఏని సీకెండ్లోకి మార్చాలి. ఇది డైరెక్ట్లీ మార్చేయచ్చు బికాజ్ ఇట్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ సీకెండ్ ఏ కాబట్టి కాస్ ఏ = 1/sec² డైరెక్ట్లీ రాసేయచ్చు. థర్డ్ వన్ చూడండి, దట్ ఈస్ tan ఏ. tan ఏకి సీకెండ్ ఏకి ఐడెంటిటీ ఉంది కాబట్టి tan ఏ ఈజ్ నథింగ్ బట్ √sec²a -1 కన్వర్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ దట్ ఈస్ cosecant ఏని మార్చాలి. మీరు పెద్దగా కష్టపడక్కర్లా, సైన్ వచ్చిన దాన్ని రెసిప్రోకల్ చేయండి సరిపోతుంది. సైన్ ఏ ఈజ్ √sec²a -1 వచ్చింది కాబట్టి దాని యొక్క రెసిప్రోకల్ secant a √sec²a -1 విల్ బి cosecant a ఇన్ టర్మ్స్ ఆఫ్ secant a. ఇంకా లాస్ట్లో మిగిలిపోయిన ఫిఫ్త్ ట్రిగ్నామెట్రిక్ రేషియో దట్ ఈస్ కాట్ని రాయాలి. కాట్ జస్ట్ రెసిప్రోకల్ ఆఫ్ tan కాబట్టి దాని రెసిప్రోకల్ రాస్తే √sec²a -1. సో ఇలా secant a వదిలేస్తే రిమైనింగ్ 5 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ సైన్, కాస్, tan, cosecant అండ్ కాట్ ఐదింటిని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ secant లోకి కన్వర్ట్ చేసుకున్నారు యూజింగ్ ఐడెంటిటీస్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. దీనిలో యూజ్ చేసిన 5 ఐడెంటిటీస్, ఫస్ట్ దానిలో సైన్ కాస్కి మధ్యలో ఉన్న ఐడెంటిటీ వాడారు, sin² + cos²a. నెక్స్ట్ కాస్ అనేది సీకెంట్ యొక్క రెసిప్రోకల్ కాబట్టి cos a = 1/sec²a. చిన్న సింప్లిఫికేషన్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది కాస్ డైరెక్ట్లీ రెసిప్రోకల్ ఆఫ్ సీకెంట్ ఏ, అందులో కన్వర్షన్ అవసరం లేదు. మూడో దాంట్లో sec² θ - tan² ఐడెంటిటీ వాడారు. నెక్స్ట్ మూడోది cosecant అనేది సైన్ యొక్క రెసిప్రోకల్ కాబట్టి ఆ రిజల్ట్ మీరు జస్ట్ రెసిప్రోకల్ చేసుకుంటే cosecant వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ కాట్ అనేది ఇట్ ఈస్ ఎ రెసిప్రోకల్ ఆఫ్ tan కాబట్టి 1/tan a. tan అంటే sec²a -1 అండర్ రూట్ వచ్చింది, అది డినామినేటర్లోకి వెళ్ళిపోతే యూ విల్ గెట్ cot a వచ్చేస్తుంది. ఇలా
5 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెండ్ లేలో రాసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ వన్, ఇవాల్యుయేట్ 2 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇచ్చాడు. ప్రాబ్లంలో యాంగిల్స్ 63, 27 ఉన్నాయి, దట్ ఈస్ అదర్ దాన్ స్పెసిఫిక్ యాంగిల్స్. ఇటువంటి ఇచ్చినప్పుడు మీరు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ని యూస్ చేయడం జరుగుతుంది. నా దాన్ని యూస్ చేసి రాద్దాం. లెట్ us టేక్ ఫస్ట్ ప్రాబ్లం. సైన్ స్క్వేర్ 63 సైన్ స్క్వేర్ 27, ఈ రెండిట్లో ఒకదాన్ని నేను కన్వర్ట్ చేస్తున్నా. సైన్ స్క్వేర్ 63 అలానే ఉంచి రెండో సైన్ స్క్వేర్ 27ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్లోకి రాసుకుంటున్నా. కాస్ స్క్వేర్ 90 - 27, దట్ ఈస్ నథింగ్ బట్ 63 డివైడెడ్ బై డినామినేటర్లో మళ్ళీ రెండిట్లో ఒకదాన్ని మార్చుకోవాలి. ఫస్ట్ కాస్ స్క్వేర్ 17ని మార్చుకుంటే ఇట్ విల్ బికమ్స్ సైన్ స్క్వేర్ 90 - θ. 90 - 17 ఈజ్ నథింగ్ బట్ 73 degrees ప్లస్ కాస్ స్క్వేర్ 73 degrees. సో ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ వాడితే సైన్ని కాస్లోకి కన్వర్ట్ చేయాలంటే 90 - θ, దట్ ఈస్ 27. ఇక్కడ కాస్ని సైన్లోకి మార్చాలంటే 90 - 17, 73 అయిపోయింది. న్యూమరేటర్ ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే రెండిట్లోనూ టీటా కామన్గా ఉంది. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 1, అలాగే డినామినేటర్లో కూడా సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 1. సో మీ రిజల్ట్ 1 అవుతుంది. సెకండ్ ప్రాబ్లం చూడండి. సైన్ 25 కాస్ 65 ప్లస్ కాస్ 25 సైన్ 65, వీటిల్లో ఒక యాంగిల్ని సెలెక్ట్ చేసుకుందాం. లెట్ us టేక్ దీంట్లో సైన్ని సెలెక్ట్ చేసుకోండి, దీంట్లో కాస్ని, వీటిల్లో సైన్ని సెలెక్ట్ చేసుకుందాం. దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్లో రాస్తే కాస్ 25 ఈజ్ నథింగ్ బట్ సైన్ 90 - 25, దట్ ఈస్ కాస్ 65 ఇంటూ నెక్స్ట్ కాస్ 65 అలాగే ఉంది ప్లస్ ఈ కాస్ 25ని సైన్ 65 ఇంటూ సైన్ 65. స్టూడెంట్కి ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ ఇందులో మీరు సైన్ని మార్చారు కదా, దానిలో కూడా సైన్నే మార్చచ్చు కదా అని చెప్పి. మనకి పర్పస్ ఏంటంటే దీన్ని ఐడెంటిటీలోకి మార్చాలి. దట్ ఈస్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. అందుకని ఫస్ట్ టర్మ్లో ఓవరాల్గా కాస్ కింద మారడానికి ఇందులో సైన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇందులో నాకు సైన్ కావాలి కాబట్టి కాస్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో కాస్ 65 ఇంటూ కాస్ 65 కాస్ స్క్వేర్ 65, అలాగే రెండోది సైన్ స్క్వేర్ 65 ఓవరాల్గా ఒక యాంగిల్లోకి మార్చుకున్నాం. నా ఐడెంటిటీలోకి వచ్చింది సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా. సో రిజల్ట్ విల్ బి 1. సో ఇందులో మనం రెండు కాన్సెప్ట్ వాడాం. ఒకటి కాంప్లిమెంటరీ యాంగిల్స్, సెకండ్ వన్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. నెక్స్ట్ వన్ ప్రాబ్లం చూడండి. కరెక్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసి మీ ఆన్సర్ని జస్టిఫికేషన్ ఇమ్మంటున్నాడు. ఇట్ ఈస్ గివెన్ దట్ 9 ఇంటూ సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ 9 ఇంటూ టాన్ స్క్వేర్ ఏ ఇచ్చాడు. దాంట్లో రెండిట్లోనూ కూడా 9ని కామన్ తీస్తే యూ విల్ గెట్ సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ. ఐడెంటిటీ ఉంది కాబట్టి ఇట్ ఈస్ 9 ఇంటూ 1, దట్ ఈస్ ఈక్వల్ టు 9. సో యువర్ ఆప్షన్ విల్ బి బి విల్ బి యువర్ ఆప్షన్. జస్టిఫికేషన్ ఇమ్మంటున్నాడు. మనకు ఆల్రెడీ తెలుసు సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఐడెంటిటీ 1 కాబట్టి అదే మీకు జస్టిఫికేషన్ సరిపోతుంది. నెక్స్ట్ వన్ 1 ప్లస్ టాన్ టీటా ప్లస్ సీకెన్ టీటా ఇంటూ 1 ప్లస్ కాట్ టీటా మైనస్ కొసీకెన్ టీటా. రిజల్ట్ ఎంత అవుతుందని కనుక్కోమంటున్నాడు. సో ఈ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయాలంటే ఇచ్చిన దానిలో ఉన్న టాన్, సీకెంట్, కాట్, కొసీకెంట్ అన్నిటినీ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ కాసుల్లోకి కన్వర్ట్ చేసుకుందాం. సో 1 ప్లస్ టాన్ టీటా సైన్ టీటా బై కాస్ టీటా ప్లస్ 1 బై సీకెంట్ టీటా, దట్ ఈస్ 1 బై కాస్ టీటా. అదర్ టర్మ్ చూసినట్టయితే 1 ప్లస్ కాట్ టీటా కాస్ టీటా బై సైన్ టీటా మైనస్ 1 బై సైన్ టీటా. ఇది మీకు ఇచ్చిన ఎల్హెచ్ఎస్. ఎల్సిఎం తీస్తే ఇట్ ఈస్ కాస్ టీటా ఎల్సిఎం కాస్ టీటా ప్లస్ సైన్ టీటా ప్లస్ 1. సెకండ్ వన్ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా మైనస్ 1 డివైడెడ్ బై సైన్ టీటా.
ఒకసారి ప్రాబ్లమ్ని మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో కాస్ థీటా ప్లస్ సైన్ థీటా అనేది ఒక యూనిట్ వచ్చింది, రెండోది 1 అనేది ఇంకో టర్మ్ ఉంది. మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కాస్ థీటా ప్లస్ సైన్ థీటా మొత్తాన్ని ఏ అనుకుంటే ఇది మీకు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. నేను దాన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కిందకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అప్లై చేస్తే సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ డివైడెడ్ బై డినామినేటర్లో సైన్ థీటా ఇంటూ కాస్ థీటా వచ్చేస్తుంది. నా ఫస్ట్ టర్మ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఎక్స్పాండ్ చేస్తే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా ఇంటూ కాస్ థీటా మైనస్ 1 డివైడెడ్ బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. ఇక్కడ మీకు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 అవుతుంది. ఈ 1 ఇక్కడ ఉన్న -1 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మిగిలేది 2 ఇంటూ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా డివైడెడ్ బై డినామినేటర్లో సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ఉంది. సైన్ థీటా ఇంటూ కాస్ థీటా క్యాన్సిల్, యూ విల్ రిమైన్ విత్ ద రిజల్ట్ 2. సో మీ ఆప్షన్ ఇట్ విల్ బి 2 అవుతుంది. సో ప్రాబ్లమ్ని సైన్ కాసుల్లోకి కన్వర్ట్ చేసుకుంటే ఈజీలీ సాల్వ్ అయిపోయింది. జస్ట్ మీరు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి టర్మ్ ఐడెంటిఫై చేశారా లేదా అనేది ఈ ప్రాబ్లంలో లాజిక్. నెక్స్ట్ వన్ సేమ్ ఈ ప్రాబ్లమ్ని కూడా మనం అదే మోడల్లో సాల్వ్ చేయొచ్చు. కాసుల్లో కన్వర్ట్ చేసుకుంటే సీకెంట్ ఏ ఈజ్ నథింగ్ బట్ 1/cos A ప్లస్ సైన్ A/cos A అంటే tan A అవుతుంది. సెకండ్ టర్మ్ ఆల్రెడీ సైన్లోనే ఇచ్చాడు కాబట్టి దాన్ని ఏం మార్చట్లేదు, 1 మైనస్ సైన్ ఏ. నా దీంట్లో డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం విల్ బి కాస్ ఏ అవుతుంది. దట్ ఈస్ 1/sin A/cos A ఇంటూ 1 మైనస్ సైన్ ఏ బై ఏమీ లేదంటే 1 రాసుకోవచ్చు. అగైన్ న్యూమరేటర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ డివైడెడ్ బై కాస్ ఏ. ఇక్కడ మీకు ఐడెంటిటీ పనికి వస్తుంది. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా కెన్ బి రిటర్న్ యాజ్ కాస్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై కాస్ ఏ. కాస్ ఏ స్క్వేర్లో 1 టైం క్యాన్సిల్ అయిపోతే మీకు ఇంకా కాస్ ఏ మిగులుతుంది. సో మీ ఆప్షన్ వచ్చేటప్పటికి ఇట్ విల్ బి ఆప్షన్ డి. సో దీనిలో మీరు యూజ్ చేసిన ఐడెంటిటీ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఐడెంటిటీని యూజ్ చేశారు. నెక్స్ట్ వన్ 1 ప్లస్ tan స్క్వేర్ ఏ డివైడెడ్ బై డినామినేటర్ ఉన్న కాట్ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లోకి మార్చేసుకుంటున్నా. 1 ప్లస్ 1 బికాస్ కాట్ ఈజ్ ఎ రెసిప్రోకల్ ఆఫ్ tan. డినామినేటర్లో ఉన్న దాన్ని ఎల్సిఎం తీస్తే 1 ప్లస్ tan స్క్వేర్ ఏ డివైడెడ్ బై tan స్క్వేర్ ఏ ప్లస్ 1 డివైడెడ్ బై tan స్క్వేర్ ఏ. ఇది దీంట్లో 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. డినామినేటర్ పైకి వచ్చేస్తే రెసిప్రోకల్ అవుతుంది. సో tan స్క్వేర్ ఏ కమ్స్ ఇంటూ ద న్యూమరేటర్. సో మీకు మిగిలింది tan స్క్వేర్ ఏ. ఆప్షన్ విల్ బి డి ఆప్షన్. దేర్ ఫోర్ 1 ప్లస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ cot స్క్వేర్ ఏ రిజల్ట్ మీకు tan స్క్వేర్ ఏ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రూవ్ ద ఫాలోయింగ్ ఐడెంటిటీస్ వేర్ ద యాంగిల్స్ ఇన్వాల్వ్డ్ ఆర్ ఎక్యూట్ యాంగిల్స్. ప్రాబ్లం లేదు. అండ్ కరస్పాండింగ్లీ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే డిఫైన్ చేశాడో ఆ ఫామ్స్లోకి కన్వర్ట్ చేసి యూజింగ్ ఐడెంటిటీస్ వీటిల్ని ప్రూవ్ చేయమని చెప్తున్నాడు. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్టయితే కొసీకెంట్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఈ ప్రాబ్లమ్ని ఆర్హెచ్ఎస్ తీసుకుని ఎల్హెచ్ఎస్ని ప్రూవ్ చేయడం ఈజీ అవుతుంది. బికాస్ సింపుల్ టర్మ్ని కాంప్లికేటెడ్ కింద మార్చడం కంటే కాంప్లికేట్ ఫామ్ని తీసుకుని దాన్ని సింప్లిఫై చేయడం ఎప్పుడూ కూడా ట్రిగ్నామెట్రీలో బెస్ట్ మెథడ్ అవుతుంది. సో కాబట్టి ఈ ప్రాబ్లంలో ఆర్హెచ్ఎస్ తీసుకుందాం. 1 మైనస్ కాస్ థీటా డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ థీటా. ఈ టైప్ ఆఫ్ మోడల్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, న్యూమరేటర్ ఏమున్నా కూడా
డినామినేటర్లో 1 ప్లస్ సైన్ కానీ 1 మైనస్ సైన్ కానీ లేదా 1 ప్లస్ కాస్ కానీ 1 మైనస్ కాస్ కానీ ఉన్నట్టయితే దీన్ని డినామినేటర్ని రేషనలైజేషన్ చేసే మెథడ్లో, దట్ ఈస్ సేమ్ టర్మ్ విత్ అన్ ఆపోజిట్ సైన్ తీసుకొని న్యూమరేటర్ డినామినేటర్ని మల్టిప్లై చేయడం ద్వారా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కాబట్టి నేను న్యూమరేటర్ని డినామినేటర్ని 1 ప్లస్ కాస్ థీటా ఉంది కాబట్టి దాని యొక్క కాంజుగేట్ 1 మైనస్ కాస్ థీటాతో మల్టిప్లై చేసి సాల్వ్ చేస్తున్నా. సో న్యూమరేటర్లో ఏమవుతుంది, 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా దాని యొక్క హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఇట్ విల్ బికమ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో ఇక్కడ దాకా ఓకేనా. న్యూమరేటర్ని ఏం కన్వర్ట్ చేయట్లేదు, డినామినేటర్లో ఉన్న దానికి ఐడెంటిటీ వాడుతున్నా. 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా కెన్ బి రిటర్న్ యాజ్ సైన్ స్క్వేర్ థీటా కింద రాసుకోవచ్చు. నెక్స్ట్ న్యూమరేటర్కి స్క్వేర్ ఉంది, డినామినేటర్కి స్క్వేర్ ఉంది. దాన్ని నేను కామన్ స్క్వేర్ కింద రాసుకున్నట్టయితే 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా హోల్ స్క్వేర్. ఈ పార్టికల్లా స్టూడెంట్కి నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందో ఆల్రెడీ తెలుస్తుంది. మీరు ఎల్హెచ్ఎస్లో స్క్వేర్ ప్రొడ్యూస్ చేయాలి, కావాల్సిన స్క్వేర్ వచ్చేసింది. నెక్స్ట్ జస్ట్ సైన్ కాస్ని కొసీకెంట్ కాట్లోకి మార్చుకుంటే సరిపోతుంది. న్యూమరేటర్లో మీకు 2 టర్మ్స్ ఉన్నాయి, 1 ఒకటి కాస్ థీటా ఒకటి. ఇద్దరికి కూడా డినామినేటర్ని స్ప్లిట్ చేస్తున్నా. దట్ ఈజ్ 1 బై సైన్ థీటా మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా హోల్ స్క్వేర్ రిమైన్స్ ద సేమ్, అలాగే ఉంది. మనకు ఆల్రెడీ తెలుసు 1 బై సైన్ థీటా ఈజ్ నథింగ్ బట్ కొసీకెంట్ థీటా. కాస్ థీటా బై సైన్ థీటాని మనం కాట్ థీటా అంటాం. హోల్ స్క్వేర్ అలాగే ఉంది, దట్ ఈజ్ నథింగ్ బట్ మీకు కావాల్సిన ఎల్హెచ్ఎస్ ప్రూవ్ అయిపోయింది. సో ప్రాబ్లంలో ఈ మోడల్లో ఉన్నప్పుడు దట్ ఈజ్ డినామినేటర్లో 1 ప్లస్ సైన్ థీటా కానీ ఆర్ 1 మైనస్ సైన్ థీటా కానీ లేదా ఆల్రెడీ ఇచ్చినట్టు 1 ప్లస్ కాస్ థీటా కానీ లేదా దాని కాంజుగేట్ 1 మైనస్ కాస్ థీటా కానీ ఉంటే సేమ్ టర్మ్ విత్ ఇట్స్ కాంజుగేట్తో న్యూమరేటర్ డినామినేటర్ని మల్టిప్లై చేయడం ద్వారా ఈజీలీ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసేయచ్చు. అండ్ ఇవే మోడల్స్ మీకు ఇంటర్మీడియట్లోకి వెళ్ళిన తర్వాత కూడా దట్ ఈస్ క్లాస్ 11లో కూడా మళ్ళీ రిపీట్ అవుతాయి. మెథడ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. tan theta by 1 minus cot theta by 1 minus tan theta ni in terms of 1 plus secant theta cosecant theta లోకి కన్వర్ట్ చేయమంటున్నాడు. హింట్ ఇచ్చాడు, రైట్ ద ఎక్స్ప్రెషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ sin theta అండ్ cos theta లో యూస్ చేసి సాల్వ్ చేయండి అని చెప్తున్నాడు. సో వాడు ఇచ్చిన హింట్ని యూస్ చేద్దాం. లెట్ us take tan theta is nothing but sin theta by cos theta, that is nothing but నేను ఎల్హెచ్ఎస్ని తీసుకున్నాడు ఇక్కడ, డివైడెడ్ బై 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా, దట్ ఈస్ ఫస్ట్ టర్మ్ అయిపోయింది. సెకండ్ టర్మ్ కాట్ థీటా, దట్ ఈస్ నథింగ్ బట్ కాట్ థీటా బై కాస్ థీటా బై సైన్ థీటా, 1 మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా రిమైన్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్, డినామినేటర్ని ఎల్సిఎం తీసి ఈ సైన్ని మనం న్యూమరేటర్లకు పంపిద్దాం. ఈ సైన్ న్యూమరేటర్లోకి వెళ్ళిపోతే ఆల్రెడీ అక్కడ సైన్ ఉంది కాబట్టి ఇట్ బికమ్స్ సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా డివైడెడ్ బై డినామినేటర్లో సైన్ థీటా మైనస్ కాస్ థీటా ప్లస్ సెకండ్ టర్మ్లో కాస్ థీటా పైకి వెళ్తే కాస్ స్క్వేర్ థీటా బై సైన్ థీటా. ఎల్సిఎం తీసినప్పుడు cos theta minus sin theta. నో డినామినేటర్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ sin theta మైనస్ cos theta ఉంది, ఇక్కడ cos theta మైనస్ sin theta ఉంది. దీంట్లో మీరు మైనస్ని కామన్ తీసి బయటికి ఇచ్చేస్తే ఇది కూడా sin theta మైనస్ cos theta అయిపోతుంది. సో 1 డివైడెడ్ బై sin theta మైనస్ కాస్ థీటాని మీరు ఎల్సిఎం తీసేయచ్చు. దెన్ న్యూమరేటర్లో సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా మిగులుతుంది. రెండోది మీరు ఇక్కడ మైనస్ తీశారు కాబట్టి ఈ ప్లస్ మైనస్ కిందకి మారిపోతుంది. సెకండ్ టర్మ్లో కాస్ స్క్వేర్ థీటా బై
సైన్ స్క్వేర్ టీటా రిమైన్ అవుతుంది. నా డినామినేటర్లో ఉన్న 1/sin θ మైనస్ sin θ cos θ అలాగే ఉంచండి. దట్ ఈస్ ఈ టర్మ్లో మార్పేం లేదు. sin θ మైనస్ cos θ అలాగే ఉంది. జస్ట్ ఇక్కడ ఎల్సిఎం తీసినట్టయితే మీకు ఇక్కడ ఈ టర్మ్లో సైన్ స్క్వేర్ టీటా లేదు, జస్ట్ sin θ మాత్రమే ఉంది. బికాజ్ ఇక్కడ cos స్క్వేర్ టీటా బై sin θ కాబట్టి. నా sin θ cos θ అని డినామినేటర్లో ఎల్సిఎం తీసినట్టయితే ఈ sin θ దీంతో మల్టిప్లై అయితే ఇట్ బికమ్స్ sin క్యూబ్ టీటా మైనస్ రెండో టర్ము cos క్యూబ్ టీటా కిందకి మారిపోతుంది. నా న్యూమరేటర్ మీకు ఇప్పుడు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫామ్లోకి వచ్చింది. a cube minus b cube is nothing but a minus b into a square plus ab plus b square. That is 9th క్లాస్లో నేర్చుకున్న ఫ్యాక్టరైజేషన్ని కనుక అప్లై చేసినట్టయితే మనం దీన్ని సాల్వ్ చేసేయచ్చు. నో దాన్ని అప్లై చేసినట్టయితే 1/sin θ మైనస్ cos θ న్యూమరేటర్లో ఉన్న sin క్యూబ్ మైనస్ cos క్యూబ్ అప్లై చేస్తే sin θ మైనస్ cos θ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, దట్ ఈస్ sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ 1 అయిపోతుంది, ప్లస్ ఏ ఇంటూ బి sin θ ఇంటూ cos θ డివైడెడ్ బై sin θ ఇంటూ cos θ మీకు బ్యాలెన్స్ అవుతుంది. ఈ sin θ మైనస్ cos θ ఈ sin θ మైనస్ cos θ క్యాన్సిల్. నెక్స్ట్ డినామినేటర్ని ఈ ఇద్దరు టర్మ్స్కి ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే sin θ బై cos θ 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ 1/sin θ 1/cos θ నేను 1/cos θ ఈజ్ నథింగ్ బట్ secant θ అండ్ 1/sin θ ఈజ్ నథింగ్ బట్ cosecant θలోకి రాసుకోవచ్చు. హెన్స్ మీకు కావాల్సిన RHS ప్రూవ్ అయిపోయింది. సో ఈ ప్రాబ్లంలో ఈ ఐడెంటిటీ దట్ ఈస్ ఫ్యాక్టరైజేషన్ 9th క్లాస్లో నేర్చుకున్నది ఇంపార్టెంట్. దట్ ఈస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ని ఫ్యాక్టరైజ్ చేస్తే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ వస్తుంది. ఆ ఐడెంటిటీని గుర్తుపెట్టుకోండి. దాన్ని ప్రాపర్లీ అప్లై చేసినట్టయితే మీకు కావాల్సిన RHS ఈజీలీ ప్రొడ్యూస్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో దానిలోనే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 1 ప్లస్ secant a బై secant a ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ అని ప్రూవ్ చేయాలి. మీకు ఈ ప్రాబ్లంలో కూడా హింట్ ఇచ్చాడు. LHS RHSని సపరేట్లీ కనుక సాల్వ్ చేసినట్టయితే రిజల్ట్ సేమ్ వస్తుందని చెప్పి. లెట్ us టేక్ LHS తీసుకుందాం. 1 ప్లస్ secant a డివైడెడ్ బై secant a. నా సింపుల్గా ప్రాబ్లం ఏం చేస్తారంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్లో కన్వర్ట్ చేయండి. బికాస్ secant a అనేది రెసిప్రోకల్ ఆఫ్ కాస్ కాబట్టి ప్రాబ్లం ఈజీలీ సాల్వ్ అయిపోతుంది. సో secantని కాస్ట్లోకి మార్చుకుంటే 1/cos a డివైడెడ్ బై ఇట్ ఈజ్ ఆల్సో అగైన్ బికమ్స్ 1/cos a. ఓకేనా. నా న్యూమరేటర్లో LCM తీస్తే cos a ప్లస్ 1 డివైడెడ్ బై cos a డివైడెడ్ బై 1/cos a. ఈ డినామినేటర్లో ఉన్న cos a ఈ డినామినేటర్లో ఉన్న cos a క్యాన్సిల్ అయిపోయింది. రిమైనింగ్ మిగిలింది cos a ప్లస్ 1, దట్ ఈజ్ నథింగ్ బట్ 1 ప్లస్ cos a. నో మీకు రిజల్ట్ ఏం ప్రొడ్యూస్ చేయమంటున్నాడు. డినామినేటర్లో నాకు 1 మైనస్ cos a కావాలి అంటున్నాడు. కాబట్టి దీన్ని ఏం చేస్తారు, డివైడెడ్ బై 1 రాసుకొని న్యూమరేటర్ని డినామినేటర్ని న్యూమరేటర్ యొక్క కాంజుగేట్ దట్ ఈస్ 1 ప్లస్ cos a యొక్క కాంజుగేట్ 1 మైనస్ cos a తో మల్టిప్లై చేయండి. 1 ప్లస్ cos a బై 1 ఇంటూ 1 మైనస్ cos a బై 1 మైనస్ cos a. స్టూడెంట్కి ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత న్యూమరేటర్ని డినామినేటర్ని 1 మైనస్ cos a తో మల్టిప్లై చేయాలని ఎలా తెలుస్తుంది అని.
సో డినామినేటర్లో 1 మైనస్ కాసే ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పి వాడే చెప్తున్నాడు. కాబట్టి జస్ట్ వచ్చిన ప్రాబ్లంలో న్యూమరేటర్ని డినామినేటర్ని దీని యొక్క కాంజుగేట్తో మల్టిప్లై చేయండి. సో న్యూమరేటర్లో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఉంది, దట్ ఈజ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ డివైడెడ్ బై 1 మైనస్ కాస్ ఏ. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ is nothing but sin square a divided by 1 minus cos a, that is nothing but మీకు కావాల్సిన ఆర్హెచ్ఎస్ ప్రొడ్యూస్ అయిపోయింది. సో ఈ ప్రాబ్లంలో జస్ట్ లెఫ్ట్ సైడ్లో దట్ ఈజ్ ఎల్హెచ్ఎస్ని తీసుకున్నారు. ఎల్హెచ్ఎస్ని కన్వర్ట్ చేసేటప్పుడు సీకెండ్ని ముందు దాని యొక్క రెసిప్రోకల్ కాస్ట్లో కన్వర్ట్ చేసుకున్నాం. 1 ప్లస్ కాస్ ఏ మిగిలింది. 1 ప్లస్ కాస్ ఏ నుంచి మీకు కావాల్సిన రిజల్ట్ తీసుకున్నట్టయితే ఆర్హెచ్ఎస్లో డినామినేటర్లో 1 మైనస్ కాస్ ఏ కావాలి. దానికోసం న్యూమరేటర్ని డినామినేటర్ని 1 ప్లస్ కాస్ ఏ యొక్క కాంజుగేట్ 1 మైనస్ కాస్ ఏతో మల్టిప్లై చేసుకున్నట్టయితే రిజల్ట్ ఈజీలీ ప్రొడ్యూస్ అయిపోతుంది. ఓకేనా?